ఫ్యాన్స్. స్తోత్రం, స్తోత్రం, హల్లెలూయా. దేవుని పరిశుద్ధ గ్రంథములో నుండి రోమియోలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 12వ వచనమును మనం చదువుకుందాం. నిరీక్షణ గలవారై సంతోషించుచు శ్రమయందు ఓర్పు గలవారై ప్రార్థనయందు పట్టుదల కలిగి ఉండుడి. చాలు. ఈ వచనమును బాగుగా మీరు ధ్యానించండి. నిరీక్షణ కలిగిన వారిగా ఉండి సంతోషించండి అని చెబుతున్నాడు. శ్రమయందు ఓర్పును కలిగి ఉండండి, ప్రార్థనయందు పట్టుదలను కలిగి ఉండండి అని తన బోధను తెలియజేశాడు. నిరీక్షణ అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. విశ్వాస జీవితంలో నిరీక్షణను మనం కోల్పోతే విశ్వాసము లేనట్టే. విశ్వాసం అనున్నది నిరీక్షింపబడు వాటి యొక్క నువ్వు ఏదైతే దేవుని యందు నిరీక్షిస్తున్నావో దాని యొక్క నిజస్వరూపం విశ్వాసం. నువ్వు నిరీక్షణను కోల్పోయావంటే విశ్వాసం నుండి వైదొలిగావని అర్థం. కాబట్టి సాతానుడు ఎప్పుడు కూడా మీ నిరీక్షణను మీరు కోల్పోయేలాగా సాతానుడు చేస్తూ ఉంటాడు. కాబట్టి సాతాను తంత్రములను మనము తప్పకుండా ఎరగాలి. సాతాను తంత్రములను మనం ఎరగకపోతే నిరీక్షణ నుండి వైదొలిగే అవకాశం మనకుంటుంది. నిరీక్షణ లేని శార మనకు బైబిల్లో కనబడుతుంది. నిరీక్షణ లేని శార కనబడుతుంది. దేవుడు వెళ్ళి మరుసటి సంవత్సరమున నీవు వచ్చే వరకు ఒక కుమారునికి జన్మనిస్తావు అని చెప్పినప్పుడు ఆ నిరీక్షణను, ఆ మాటను దేవుడు ఎప్పుడైతే పలికాడో, ఆ వాగ్దానమును పలికాడో, శారా నవ్వేను అనే మాట మనకు కనబడుతుంది. ఎందుకంటే ఆ మాట ఒకసారి చూడండి. ఆదికాండం 18వ అధ్యాయం 12వ వచనం. ఆదికాండం 18:12. శారా నేను బలము ఉడికిన దానినై తర్వాత నాకు సుఖము కలుగునా నా యజమానుడు వృద్ధుడై ఉన్నాడు కదా అని తనలో నవ్వుకొనెను. అర్థమైందా? అందరు చూస్తున్నారండి? 12 ఎంతమ్మా? 18:12. అందరూ కూడా చూడండి. దేవుడు ఏమి చెప్పుచున్నాడు? శారా ఏమి మాట్లాడుతుంది? నేను బలం ఊడిగిపోయాను, తర్వాత నాకు సుఖము కలుగునా అన్నాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. 10వ వచనంలో దేవుడు చెప్పాడు, అందుకు ఆయన మీదటికి ఈ కాలమున నీ యొద్దకు నిశ్చయముగా మరలా వచ్చేదను. దిస్ ఇస్ గాడ్స్ వర్డ్. దేవుని మాట. నేను మరలా నిశ్చయముగా నీ యొద్దకు వస్తాను. ఈ కాలమున, ఇదే కాలమున మరలా నేను నీ యొద్దకు వచ్చేదను. అప్పుడు నీ భార్య అయిన శారాకు, నేను వచ్చినప్పుడు నీ భార్య అయిన శారాకు ఒక కుమారుడు కలుగునని చెప్పాను. శారా ఆయన వెనుక నుండి నా గుడారపు ద్వారమందు వినుచుండెను. అబ్రహామును శారాయును బహుకాలము గడిచిన వృద్ధులై ఉండిరి. స్త్రీ ధర్మము శారాకు నిలిచిపోయింది. కానీ దేవుడు ఏమి చెప్పాడంటే, మీదటికి నేను వచ్చినప్పుడు నువ్వు కుమారునికి మరలా జన్మనిస్తావు. విచిత్రమైనటువంటి విషయం. ఏమంటుంది? స్త్రీ ధర్మమే నిలిచిపోయింది అంటే అండోత్పత్తి జరగటం లేదు, స్త్రీ ధర్మం అనేది లేదు. ఎలాగున నేను కుమారుని కంటానని దేవుని మాటను ఆమె తృణీకరించింది. అది ఓకే, నువ్వు అన్నది
కానీ నాకు స్త్రీ ధర్మమే నిలిచిపోయింది. ఏం మాట్లాడుతున్నావు? మేము వృద్ధులం అయిపోయాం అని శారా మాట్లాడుతున్నటువంటి సన్నివేశం మనకు అక్కడ కనబడుతుంది. 13వ వచనంలో, అంతటి యెహోవా అబ్రహాముతో, వృద్ధురాలనైన నేను నిశ్చయముగా ప్రసవించెదనా అని శారా నవ్వనేలా. 14, యెహోవాకు అసాధ్యమైనది ఏదైనను ఉన్నదా? చాలు. దేవుని బిడ్డలారా, అప్పుడు ఆ మాట అనుడితోటే వెంటనే శారమ్మ అక్కడ చెప్తుంది చూడండి, మీదటికి ఈ కాలమున నిర్ణయ కాలమందు నీ వద్దకు తిరిగి వచ్చేదును, అప్పుడు శారాకు కుమారుడు కలుగున నేను. 15, శారా వెంటనే భయపడింది. మనం కూడా దేవుని మాటకు ఒకవేళ ఇది జరగదా అంటే మనం భయపడతాం. భయపడి నేను నవ్వలేదని చెప్పగా అవును నీవు నవ్వితివనేనా. మరి నవ్వలేదంటుంది కదా. చాలామంది ఇక్కడే మిస్టేక్ చేస్తూ ఉంటారు. ఏంటంటే, నీకు విశ్వాసం పోయిందంటే, లేదయ్య గారు నాకు చాలా విశ్వాసం ఉంది అంటారు. కానీ లోపల మాత్రం ఎక్కడో ఒక దగ్గర అవిశ్వాసం ఉంటుంది. శారా కూడా నేను నవ్వలేదు అంటే దేవుడు అంటున్నాడు, అవును నువ్వు నవ్వావు, నువ్వు లోపలుండి నవ్వావు. అందుకే దేవుడట హృదయములను పరిశోధించువాడు. దేన్ని పరిశోధిస్తాడు? హృదయములను పరిశోధించువాడు. నువ్వు లోపల అనుకునే విషయాలు దేవుడికి బయట తెలుస్తూ, నువ్వు ఆ లోపలుండి నవ్వావు. నేను నవ్వలేదు అనగానే నువ్వు నవ్వితివి అన్నది. చాలామందికి ఈ 2024వ సంవత్సరములోనికి మనం వచ్చేసాం. ఈ 24 సంవత్సరాలు 2000 సంవత్సరాల నుండి ఎంతోమంది యేసు ప్రభువుని నమ్ముకున్నారు. ఎంతోమంది యేసు ప్రభువుని నమ్మినప్పటికీ నిరీక్షణ లేని వారి వలె వారు ప్రవర్తిస్తున్నారు. నిరీక్షణను సాతానుడు కోల్పోయేటట్టుగా చేస్తాడు. డైరెక్ట్ అటాక్ ఫ్రమ్ సాటన్ ఏంటంటే, నీలో ఉన్నటువంటి నిరీక్షణను వాడు తీసేస్తాడు. ఎప్పుడైతే నీ నిరీక్షణ పోతుందో నీ విశ్వాసం నుంచి నువ్వు వైదొలిగినట్టే. కాబట్టి నిరీక్షణ అనేది మనకు అలాగ ఉండాలి, ఎప్పటికీ ఉండాలి నిరీక్షణ. యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? ఏది కూడా లేదు. నిరీక్షణ అనేది అట్లాగుననే ఉండాలి. నిరీక్షణ పోతుంది నీకు అనంటే అర్థం ఏంటంటే, సాతానుడు నిన్ను పట్టేస్తున్నాడు అని అర్థం. కాబట్టి సంఘము నిరీక్షణ కలిగిన సంఘముగా ఉండాలి. ఈ నిరీక్షణ మిమ్మల్ని ఎప్పుడు కూడా సిగ్గుపరచదు. పౌలు గారు రాస్తూ అంటున్నాడు, మీరు నిరీక్షణ గలవారై సంతోషించండి, శ్రమయందు ఓర్పు కలిగి ఉండండి. ఎందుకు చెప్తున్నాడు ఆ మాట అంటే, ఆ టైంలో సంఘానికి ఎన్నో సవాళ్ళు వస్తున్నటువంటి పరిస్థితి, ప్రవక్తలను రాళ్లతో కొట్టి చంపుతున్న పరిస్థితి, కొందరు ప్రవక్తలు వదిలిపెట్టి దేవుని వదిలిపెట్టి లోకంలో కలుస్తున్నటువంటి పరిస్థితి. మరి దేవుని సేవకులను అలాగున కొట్టి చంపుతూ ఉంటే దేవుడేంది నిమ్మకు నీరెత్తినట్లు అసలు ఏమి స్పందించకుండా అలాగూ చూస్తూ ఉన్నాడేంటి? అసలు దేవుడు ఉన్నాడా అనే క్వశ్చన్కు సంఘం వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి. ఎందుకంటే పేతురును తీసుకెళ్ళి చెరసాలలో వేశారు, దైవజనులు తీసుకువెళ్ళి చెరసాలలో వేస్తున్నటువంటి పరిస్థితి. ఇలా జరుగుతున్నప్పుడు ఇంత సంఘ చరిత్ర ఉన్న మనమే కొన్ని విషయాలు జరిగినప్పుడు అధైర్యపడి కలవరపడి అమ్మో ఆ నిరీక్షణ కోల్పోయే పరిస్థితిలో మనం ఉంటే, ఇంత చరిత్ర ఉంది, సంఘ చరిత్ర ఇంత ఘనం ఉంది. దేవుని వాక్యాలు ఎప్పుడు చదువుకునేవారివి.
అలాంటి వారమే ఏదైనా జరిగినప్పుడు విశ్వాసం తొలగిపోయి అమ్మో ఇది అవుతుందో కాదో, ఇది ఏమవుతుందో ఏందో అని భ్రమపడుతూ సందేహములలో మనం ఉంటాం. కానీ ఆ కాలంలో అసలు ఏదీ లేదు, బైబిల్ లేదు. అప్పుడు అందరూ కలవరపడుతున్నారు, జనులు సందేహపడుతున్నారు. వాళ్ళ ఆచారములను వదులుకొని ప్రత్యేకించబడి దేవుని రక్షణ పొంది బాప్తిసం పొంది జీవిస్తున్నటువంటి తరుణములో దేవుని మీద, దైవజనుల మీద సందేహం. అసలు జరుగుతుందా అద్భుతం? ఎందుకంటే దైవజనులనే కొడుతున్నారు, దైవజనులనే తీసుకెళ్ళి చెరసాలలో వేస్తున్నారు. ఇక మా పరిస్థితి ఏంటి? ఇన్ని శ్రమలు వస్తున్నాయి, ఇక మేము ఎక్కడ తట్టుకుంటాం? అసలు దేవుడు ఉన్నాడా? ఇది ఒక కొత్త డౌట్ మరలా మనకు పుడుతూ ఉంటుంది. ఖచ్చితంగా ఆ సందేహము సాతాను నుంచి పుట్టిందే. ఇంకొన్ని సందర్భాలలో సాతాను చెప్తాడు, అయిపోయింది పో, నీ పని అయిపోయింది పో, నిన్న దేవుడు కూడా బాగు చేయలేడని చెప్తాడు. నిన్న దేవుడు కూడా బాగు చేయలేడు పో అంటాడు. ఎందుకంటే నువ్వు ఘోరమైన పాపివి, నీతో దేవుడు ఎక్కడున్నాడు, నీ ప్రార్థన ఆలకించబడదు పో, నీ పని అయిపోయింది పో అని ఎప్పుడు కూడా నిరీక్షణను అపహరించువాడు సాతానుడు. అందుకే దేవుడు వచ్చి చెప్పినా కూడా శారా నవ్వుతుంది అని నవ్వుతుంది. ఈరోజు సంఘములో కూడా ఎంత ఉజ్జీవ ప్రసంగం చేసినా సంఘానికి ఉజ్జీవము లేకపోవడానికి గల కారణం ఏంటంటే సంఘము కూడా నిరీక్షణను కోల్పోయింది. ఎక్కడైతే నిరీక్షణ పోతుందో అక్కడ ఒక్కటంటే ఒక్క అద్భుతము కూడా జరగదు. నో మిరాకిల్స్, నో సైన్స్ అండ్ వండర్స్ అసలు జరగవండి. నిరీక్షించిన వాడే దేవుణ్ణి సంతోష పెడతాడు. అందుకే విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట ఇంపాసిబుల్, అసాధ్యం. కాబట్టి మీ శ్రమల్లో మీరందరూ కూడా నిరీక్షణను కోల్పోకండి. శ్రమ వచ్చింది, మా జీవితం ఇంతే అని ఈ ఎండ్ కార్డును మీరు తెచ్చేయకండి. సినిమా అయిపోలేదు, ఇంకా సినిమా అయిపోలేదు. సినిమా టర్న్ అవ్వబోతుంది, క్లైమాక్స్కి వెళ్ళబోతుంది. బికాస్ మన సినిమాలో హీరో ఉన్నాడు, ఆయన పేరు నజరేయుడైన యేసు. మన సినిమాలో హీరో ఉన్నాడు. నా సినిమా ఎప్పుడు అయిపోదు. చాలామంది అయిపోయింది అనుకుంటారు. కొన్ని సినిమా స్టోరీలు అప్పుడప్పుడు వింటాం బయట. మేము సినిమా అయిపోయిందని టాకీస్లోకి వెళ్ళి వచ్చాం. ఆ క్షణం ఉంటే బాగుండు, ఎందుకంటే అప్పుడు హీరో ఎంటర్ అయ్యాడు. ఏ సినిమాలోనైనా ఏం జరుగుద్దంటే ఇక అంతా అయిపోతుందన్న సమయంలో హీరో హెలికాప్టర్లో దిగుతాడు. హెలికాప్టర్లో దిగి పటపటపట అందరినీ గాల్చేసి రక్షిస్తాడు. ఎందుకంటే నా దేవుడు రక్షకుడు, హీఈస్ మై సేవియర్, ఆయన నన్ను కాపాడువాడా. సినిమా అయిపోలే. యోబు సినిమా అయిపోయింది అనుకున్నారు, కోల్పోయిన దానికంటే రెండంతలుగా యోబు దీవెనను పొందాడు. దావీదు సినిమా అయిపోయింది అనుకున్నారు, కానీ అయిపోలేదు. రాజుగా అలాగున కొనసాగాడు. ఎన్నో శోధనలు వచ్చాయి, ఎన్నో ఆటంకాలు దావీదు జీవితంలో వచ్చాయి. అసలు రాజ్యం అనేది ఉంటుందో పోతుందో అన్నటువంటి సందేహంతోనే దావీదు జీవితం ఉన్నప్పటికీ మరి 40 సంవత్సరాలు రాజ్యమును ఏలాడు. బహుకాలం నిండిన వృద్ధుడై మరణించాడు. ఎందుకంటే సినిమా అయిపోలేదు. దావీదుకు ఒక హీరో ఉన్నాడు, ఆ హీరో పేరు నజరేయుడైన యేసు. ఈరోజు దేవుని బిడ్డలారా, క్రైస్తవ సంఘములో కూడా నువ్వు ఎన్ని ప్రార్థనలు పెట్టు, నిరీక్షణ లేదు.
నువ్వు ఎంత అభిషేకయుక్తమైన ప్రసంగం చేయి, నిరీక్షణ లేదు. ఎంత పెద్ద ప్రాఫిట్ను తీసుకురా, నిరీక్షణ లేదు. ఏదో అలాగున ఆరాధన చేస్తూ ఏదో అలా తృప్తి పడుతున్నారు, కానీ లోపల శారా నవ్వినట్టుగా మీరందరూ కూడా దేవుని యొక్క జ్ఞానమును, దేవుని వాగ్దానమును, ఆ సవాలును స్వీకరించకుండా అని చిరునవ్వు నవ్వుతూ మీ నిరీక్షణను తుంగలో దొక్కిస్తున్నారు. చాలా పొరపాటు. నిరీక్షణ లేని స్థలములో దేవుడు ఎప్పుడు ఒక్క అద్భుతం కూడా చేయడు. అందుకే పౌలు గారు చెప్తున్నాడు, అయ్యో నిరీక్షణ గలవారి సంతోషించుచు శ్రమయందు శ్రమయందు సంతోషం ఉంటుందండి? శ్రమలో నిరీక్షణ ఉంటుందండి? అయ్యో నిరీక్షణ కలిగి ఉండమ్మా, ఏం కాదు. ఎవడని చచ్చిపోయాడు అనుకోండి, వాళ్ళ ఇంటికి వెళ్ళి మనం ఏం చెప్తాం? అమ్మా ఏం కాదు, ధైర్యంగా ఉండు, నిరీక్షణ కలిగి ఉండు అంటాం. కానీ నిరీక్షణ కలిగి సంతోషించు అంటామా? నీకు అంత దమ్ముందా? నేను చచ్చిపోయిన కాడికి వెళ్ళి చెప్తావా? అమ్మ ధైర్యంగా ఉండి అంటావు, కానీ సంతోషించని చెప్తావా? పౌలు గారు డిఫరెంట్గా చెప్తున్నారు, నిరీక్షణ గలవారి సంతోషించండి. ఈ యొక్క పిక్చర్ రేపటికి మారబోతుంది. ఈ పరిస్థితి తెల్లవారేసరికి మారబోతుంది. షోమ్రోను కరువు 2వ రాజు, ఈ పరిస్థితి మారబోతుంది. దేవుని బిడ్డలారా, నిరీక్షణ కలిగి ఉండండి. చూడండి, షోమ్రోను కరువు మనకు కనబడుతుంది రాజుల గ్రంథములో. షోమ్రోను కరువు అందరు కూడా తీసి పెట్టుకోండి. దేవునికి స్తోత్రం. త్వరగా షోమ్రోను కరువు, దేవునికి స్తోత్రం. 2వ రాజుల గ్రంథము 6వ అధ్యాయము ఇక్కడే మనకు కనబడుతుంది. ఈ 6వ అధ్యాయంలో మీ అందరికి కూడా కనబడుతుంది. ఒకసారి చూడండి, 25 అక్కడక్కడ మనకు కనబడుతుంది. దేవునికి స్తోత్రం. చూడాలి త్వరగా. 6:25. అప్పుడు షోమ్రోనులో గొప్ప క్షామము కలిగి ఉండగా గాడిద యొక్క తల 80 రూపాయలకును, అరపావు పావురపు రెట్ట 5 రూపాయలకును అమ్మబడెను. వారు అంత కఠినముగా ముట్టడి వేసి ఉండిరి. చూడండి, అక్కడ ఎంత అమ్మబడుతుంది? షోమ్రోనులో గొప్ప క్షామం కలిగి ఉండగా గాడిద యొక్క తల 80 రూపాయలు, అరపావు పావురపు రెట్ట 5 రూపాయలకు అమ్మబడేను. ఎందుకంటే కరువు ఉంది. గాడిద తల, ఇప్పుడు మేక తలగా చాలా కాస్ట్లీ కదా మనకు, అక్కడ గాడిద తల కూడా చాలా కాస్ట్లీ. కరువులో ఉంది పరిస్థితి. కానీ ఇక్కడ ఒక విషయం కనబడుతుంది. ఎలీషా చూడండి, 7 చూడండి. అప్పుడు ఎలీషా రాజుతో ఇట్లా, నేను యెహోవా మాట ఆలకించుము. యెహోవా సెలవిచ్చినదేమనగా రేపు ఈ వేళకు షోమ్రోను ద్వారమందు రూపాయి 1 1 మానిక సన్నని పిండియు, రూపాయి 1 2 మానికల యావాలును అమ్మబడును. అందుకు ఎవరి చేతి మీద రాజు ఆనుకొని ఉండెను? ఆధిపతి యెహోవా ఆకాశమందు కిటికీలు తెరచినను. అలాగు జరుగునా అని దైవజనునికి ప్రత్యుత్తరమియగా అతడు, నీవు కన్నులారా దానిని చూచెదవు గాని దానిని తినకుందు అని అతనితో చెప్పెను. ఎందుకు తినడు? నిరీక్షణ లేనోనికి ఫలము లేదు. దేవుడు ఆకాశపు కిటికీలు తెరిచినా కూడా ఈ అద్భుతము జరగదు అన్నాడు. వాడెవడంటే రాజు, వాడు చెప్పిందే రాజు వింటాడు. అంత బలమైన నాయకుడు అన్నట్టు. రాజు దగ్గర ఉన్నతమైన మంత్రి. అందరు వింటున్నారా? హల్లెలూయా, గట్టిగా స్తోత్రం చెప్పండి. రేపు ఏది జరిగినా దేవుడు కిటికీలు తెరిచినా ఈ అద్భుతం మాత్రం మేము చూడము అంటున్నాడు. ఎందుకంటే వానిలో కంప్లీట్గా నిరీక్షణ కోల్పోయినటువంటి పరిస్థితి. ఈరోజు సాతానుడు కూడా
అందరిలో ఉన్న విశ్వాసమును దొంగలించేస్తున్నాడు. కాబట్టి మీ నిరీక్షణ మీ దగ్గర ఉందా? దేవుడు అద్భుతాలు చేయవాడని మీరు నమ్ముతున్నారా? నిరీక్షణ కలిగిన వాడిగా నువ్వు జీవిస్తున్నావా? దేవుని మీద నీకున్నటువంటి ఈ నిరీక్షణను సాతానుడు ఏం చేస్తున్నాడు? దొంగిలిస్తున్నాడు. అక్కడ ఉన్నటువంటి రాజు దగ్గర ఉన్నటువంటి ప్రధాన అధిపతి, దేవుడు కిటికీలు తెరిచిన ఈ అద్భుతం జరగదు పో అని చెప్పుచున్నాడు. ఇక్కడ చాలామంది కూడా అట్లాగే అనుకుంటున్నారు, ఈ అద్భుతం జరగదులే, ఇలాగనే ఉంటుందిలే, పరిస్థితి ఇలాగనే ఉంటుంది 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 ఉంటుంది. ఎక్కడండి? మేము యేసు ప్రభువుని నమ్ముకున్నాం, ఏం లాభం? ఎందుకు అంటున్నారు ఆ మాట? నిరీక్షణను కోల్పోయారు. యేసు ప్రభువుని నమ్ముకున్నప్పటికీ అద్భుతము చూడని కన్నులు, యేసు ప్రభువు నమ్ముకున్నప్పటికీ వాగ్దానమును స్వతంత్రించుకొనలేని జీవితం. పౌలు గారు చెబుతున్నాడు, నిరీక్షణ కలిగి సంతోషించు, ఇట్ విల్ చేంజ్ టుమారో. ఇది రేపు మారబోతుంది. మీ నిరీక్షణను దొంగిలించేస్తున్నాడు ఎవరు? సాతానుడు. పరిశుద్ధాత్మ కార్యములలో ముఖ్యమైన కార్యం ఏంటో తెలుసా? నిరీక్షణను విస్తారముగా మీకు ఇస్తాడు. ఎవరు? పరిశుద్ధాత్ముడు. యోసేపు చెరసాలలో ఉన్నప్పుడు, గుంటలో పడ్డప్పుడు చెరసాలలో ఉన్నప్పుడు పోతీఫరు భార్య యోసేపు మీద నింద వేసి చెరసాలలో వేసినప్పుడు 13 సంవత్సరాలు యోసేపు నిరీక్షణ కలిగి ఉన్నాడు. 13 సంవత్సరాలు నువ్వు ఎలాగున నిరీక్షణ కలిగి ఉన్నావయ్యా అంటే, యోసేపుతో ఉన్నది పరిశుద్ధాత్ముడు. అబ్రహాము, మోషే 40 సంవత్సరాలు నిరీక్షణ కలిగి ఉన్నాడు. 40 సంవత్సరాలు ఎలాగున్నావంటే, మోషేతో ఉన్నది జీవము కలిగిన దేవుడు. ఈరోజు పరిశుద్ధాత్మ పొందిన వారు నిరీక్షణను కోల్పోరు. మరి ఎందుకు కోల్పోతున్నారు? పరిశుద్ధాత్మ కలిగిన వారు నిరీక్షణను కోల్పోతున్నటువంటి దుస్థితి. పరిశుద్ధాత్మ చేసే కార్యము మీకు నిరీక్షణ ఇస్తుంది. అందుకే పరిశుద్ధాత్మ కలిగినటువంటి భక్తుడు పాడిన పాట, నీలో దాగినది కృప సర్వోన్నతముగా, నీలో దాగినది కృప సర్వోన్నతముగా, నీలో నిలచి కృపలను భవించి, నీలో నిలచి కృపలను భవించి, నీతోనే యుగ యుగములు నిలిచెదా, నీతోనే యుగ యుగములు నిలిచెదా, ప్రభువా నీలో జీవించుట, ప్రభువా నీలో జీవించుట, కృపా బాహుళ్యమే నాయడ, కృపా బాహుళ్యమే. పరిశుద్ధాత్మ కలిగిన వాడు పాడుతున్నాడు, నీలో దాగి ఉన్నది కృప సర్వోన్నతం. నీలో ఉంటాను, కృపను అనుభవిస్తాను, ఆ ఫలమును అనుభవిస్తాను. ఇక్కడ ఉన్నటువంటి ఆ ప్రధాన అధిపతి, ఏయ్ నువ్వు చూస్తావు కానీ దాన్ని అనుభవించవురా అని ఎలీషా చెప్తున్నాడు. నిరీక్షణ లేనోడికి శాపం పట్టేసుకుంటుంది. నిరీక్షణ లేనోడు వర్ధిల్లడు. నిరీక్షణ లేనోడు ఆగిపోతాడు, సాగిపోడు. ఈరోజు సంఘము కూడా నిరీక్షణ లేని సంఘముగా ఉంది. ఎందుకంటే నిరీక్షణ లేదు కాబట్టి ప్రార్థనకు రారు, నిరీక్షణ లేదు కాబట్టి ఉపవాస ప్రార్థనకు రారు, నిరీక్షణ లేదు కాబట్టి కన్నీరు విడిచి ప్రార్థన చెయ్యరు.
ఇటువంటి వారందరూ కూడా ఒక బలమైన ఉజ్జీవాన్ని చూస్తారు, కానీ ఆ ఉజ్జీవంలో వీరుండరు. అది దేవుని కార్యాలను కన్నులారా చూస్తారు, కానీ అప్పుడు వీరిలో ఉన్నటువంటి పరిశుద్ధాత్మ వెళ్ళిపోతుంది, వీళ్ళకు దురాత్మ వచ్చి కూర్చుంటుంది. కాబట్టి దేవుని సంఘములో ఉన్నవాడు నిరీక్షణను కలిగి ఉండాలి. ఈ నిరీక్షణ కోల్పోతున్నావా? పరిశుద్ధాత్మ స్వాధీనములోనికి వెళ్ళు. పరిశుద్ధాత్మ స్వాధీనములోనికి వెళ్ళు. హే, నిరీక్షణ కలిగి సంతోషించు. శ్రమయందు కొంత ఓర్పు కలిగి ఉండు. పట్టుదల కలిగి ప్రార్థన చేయి. మీ ప్రార్థన, మీరు ఏ నిరీక్షణ కొరకైతే ఎదురు చూస్తున్నారో దాని నిమిత్తం మీరు పట్టుదల కలిగి పదే పదే ఎడతెగని ప్రార్థన చేసి చూడండి. ఆ ఎడతెగని ప్రార్థనను, ఆ విషయము నిమిత్తము పట్టుదల కలిగి కనిపెడుతూ ఉండండి. ఏం జరుగుద్దో చూడండి. అందుకే నిరీక్షణ గలవారై సంతోషించుచు, శ్రమయందు ఓర్పు గలవారై, ప్రార్థనయందు పట్టుదల. పట్టు విడువని ప్రార్థన అండి. హలో, పట్టుదల కలిగిన ప్రార్థన ఉందా నీకు? నీ పక్క వారికి సెకండ్ ఇచ్చి ఒకసారి అడుగు, నీకు పట్టుదల కలిగిన ప్రార్థన ఉందా అని అడుగు. మరలా అడగండి, పట్టుదల కలిగిన ప్రార్థన ఉందా? మరొకసారి, ఉందా? ఉందా? ఆమేన్. ప్రశ్న వేశాడు నీ పక్కోడు. ఉందా చూసుకో. ఒక విషయము నిమిత్తము నిరీక్షిస్తున్నప్పుడు ఆ విషయం అద్భుతంగా మనం పొందగలుగుతాం. అబ్రహాము నిరీక్షిస్తున్నాడు. నిరీక్షణకు ఆధారం లేనప్పుడు నిరీక్షిస్తున్నాడు. 100 సంవత్సరాలు వచ్చాయి. అద్భుతమైన కుమారునికి జన్మనిచ్చాడు. స్త్రీ ధర్మము నిలిచిపోయింది. ఈ ముసలిదైన శారా కన్యక వలె మరలా తెగిరి చిగురు పెడుతుంది. నిరీక్షణ చేసే గొప్ప కార్యం బైబిల్లో ఉందండి. నిరీక్షణను ఎప్పుడు అవమానపరచకండి. వాగ్దానమును ఎప్పుడు అవమానపరచకండి. దేవుణ్ణి ఎప్పుడు అవమానపరచకండి. అక్కడ రాజు ఎవరి మీద ఆనుకొని ఉండెనో ఆ అధిపతి ఎలీషా చెప్పే మాటను అవమానపరుస్తున్నాడు. ఇదిగో దేవుడు కిటికీలు తెరిచినప్పుడు కూడా ఈ అద్భుతము జరగదు అంటే, అరే నువ్వు చూస్తావు కానీ అనుభవించవు. ద ప్రాఫిట్ వర్డ్, దైవ జనుల్లో నుండి వస్తున్నటువంటి మాటను స్వీకరించగలగాలి. దైవజనుడు ఏదైనా విషయం చెబితే దాన్ని పట్టుకోవాలి. పోయిన వారం మనం సాక్ష్యం విన్నాం. అమ్మ అంబులెన్స్లు ఎక్కించి నువ్వు క్షేమంగా ఇక్కడికి వస్తావని చెప్పాను. తిరిగి క్షేమంగా మన దగ్గరికి వచ్చి నిలబడింది. దాన్ని స్వీకరించాలి, దాన్ని రిసీవ్ చేసుకోవాలి. మేము ఎందుకు వింటాం అయ్యగారి మాట? అయ్యగారే మా మాట వినాలి అనుకునేటోడు ఎట్లుంటాడు? బలహీన పడిపోతాడు. దాన్ని స్వీకరించినప్పుడు గొప్ప కార్యాలు జరుగుతాయి. శారా దేవుడు చెప్పినప్పుడు ఆ మాటను నిలిచి నవ్వింది. ఎలీషా ఇక్కడ మాట చెబుతున్నప్పుడు ఈ రాజు నవ్వుచున్నాడు. హే, దేవుడు ఆకాశం నుండి కిటికీలు తెరిచినను అది జరగదు అని నవ్వుచున్నాడు. వాడి గత ఏమైందో ఒక్కసారి చూద్దాం. వాడి గత ఏమైందంటే 7:16 జనులు బయలుదేరి సిరియనుల దండుపేటను దోచుకొనిరి. కాబట్టి యెహోవా మాట చొప్పున రూపాయి 1 1 మానిక సన్నని పిండియు 2 మానికల యావాలను అమ్మబడెను. జరిగింది. ఏ మాట అయితే ఎలీషా నోటకెళ్ళి వచ్చిందో ఆ మాట జరిగి తీరింది. అమ్మబడెను. ఇంతకుముందు అమ్మబడుతుంది, ఇప్పుడు అమ్మబడెను. నీకు కుమారుడు వస్తాడు, ఇప్పుడు కుమారుడు వచ్చాడు.
ఆమేన్, ఆమేన్. వస్తాడు, వచ్చాడు. భవిష్యత్తులోనికి మనం వెళుతున్నప్పుడు అది మన దగ్గరికి రాబోతుంది. ఆశీర్వాదం మన దగ్గర రాబోతుంది. దేవుని మాటలో పొల్లు కూడా పోదు. ఆమేన్, హల్లెలూయా. మరొకమైన బలమైన ఉజ్జీవం భారతదేశంలో ఊపబోతుంది. మణిపూర్లో జరిగిన దారుణాలను బట్టి కొందరు విశ్వాసులు సన్నగిలుతున్నారు. ఆ సంస్థ, ఈ వ్యతిరేక సంస్థలు కొన్ని చేసి పాస్టర్లను గర్వాపసి చేస్తుంటే కొందరు క్రైస్తవులు బలహీనపడి కలవరపడుతున్నారు. ఈ చెత్త పోయేది పోతుంది, కానీ ఒకటి మాత్రం నిజం, భారతదేశం నుంచి బలమైన ఉద్యమం రగులు కొనబోతుంది. సినిమా అయిపోలేదు ఇంకా. ఈ సినిమాలో రక్షకుడైన నజరేయుడైన యేసు ఉన్నాడు. ఆమేన్. సినిమా అయిపోదు. ఆమేన్. అందుకే కొందరు భక్తులు పాడారు, హిందూ దేశమంతయు యేసుకు ఎప్పుడు సొంతమగుచున్నది, అంధకారము తొలగి వెలుగొందు కాలము తొందరలో రావలేను, అంధకారము తొలగి వెలుగొందు కాలము తొందరలో రావలేను, జయ గీతం పాడి యుద్ధము చేసి జయాము నందెదము, జయ గీతం పాడి యుద్ధము చేసి జయాము నందెదము, సేనానాయకుడు నడిపించెను మమ్మును దివ్య జ్ఞానముతో, సేనానాయకుడు నడిపించెను మమ్మును దివ్య జ్ఞానముతో, దీన సేవకులమై దీనములు వెంబడించి పనిని చేయుదము, చెప్పలు కొడుతూ, దీన సేవకులమై దీనములు వెంబడించి పనిని చేయుదము, జయ గీతం పాడి యుద్ధము చేసి జయాము నందెదము, జయ గీతం పాడి యుద్ధము చేసి జయాము నందెదము. ఇది జయగీతం పాడి యుద్ధము చేసి జయాన్ని పొందుతాం. అందుకే క్రైస్తవుల్ని దేవుడు ఏమని పిలిచాడంటే జయించిన వారు. ఏమని పిలిచాడు? జయించినవాడు. ఎలాగున జయించాలంటే శ్రమయందు ఓర్పు గలవారమై పట్టుదలతో ప్రార్థించడమే యుద్ధం. అదే జయగీతం. శ్రమయందు ఓర్పు గలవారమై నిరీక్షణ గలవారమై సంతోషించుచు ప్రతి సమస్యకు కృంగిపోకుండా వెనుక వెళ్ళకుండా నిరీక్షణ ఏదైతే మనకుందో దానిని పట్టుకొని పట్టుదలతో ప్రార్థన చేస్తే జయమును పొందబోతున్నాం. ఈ సూత్రాన్ని చెప్తున్నాడు. పట్టుదలతో ప్రార్థన. పట్టు విడవను. దేవుడు యోసేపుకు చెప్పాడు, నీ పన నిలబడుతుంది. ఎవడు ఏమన్నా అనుకొని, ఎవడు ఏమైనా మాట్లాడని, నిన్ను హింసకుడనని, దూషకుడనని, నిన్ను లయకర్త అనని, నువ్వు వేస్ట్ ఫెలో అనని, ఎవడు ఏమన్నానని నీ పన నిలబడి తీరుతుంది. గుర్తుపెట్టుకో. అదండి నిరీక్షణ. గుట్టలో పడే కదా, అయ్యో నా పని అయిపోయింది. సాధారణుడు వచ్చి అది చూసినావా, నీ పని అయిపోయింది, అగ చూసినావా అంటాడు. చెరసాలలో పెట్టి సంఖ్యలు వేయబడి స్నేహితులందరూ శత్రువులు అవుతున్నా, పక్కకున్నవాడు పగబట్టినా, ఎవడేం చేసినా పన నిలబడకుండా ఆగదు. ఒక దినమున పన నిలబడబోతుంది. ఎందుకంటే యోసేపు యుద్ధము చేయువాడు, జయమును పొందువాడు. ఈరోజు నిరీక్షణ కలిగిన వాడే యుద్ధము చేస్తాడు. హే, ఆ సున్నతి లేని ఫిలిష్తీయుడేం ఏ పాటివాడు
అని యుద్ధము చేసి వాని తల నరికి చేతిలో పట్టుకొని తిరిగినటువంటి దావీదులు ఈ సంఘానికి అవసరం, ఈ కాలానికి అవసరం. భయపడి బెంబేలెత్తిపోయి బలహీనపడే విశ్వాసి కాదు, కుంటివాడు కాదు, కృంగిపోయేవాడు కాదు, బలహీనపడుతున్నవాడు కాదు. ఈరోజు ఏంటంటే మొత్తం స్తబ్దుగా ఉండి మత్తెక్కిపోయారు. పౌలు గారు అంటాడు, హలో 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 అపోస్తల కార్యంలో ఒక మాట పౌలు గారు ఇటలీ ప్రయాణం తీయండి తల్లి. ఇటలీ ప్రయాణం అపోస్తల కార్యములు చూస్తున్నారా? 27 అనుకుంటా, అంతేనా? దేవునికి స్తోత్రం. 27 అపోస్తల కార్యములు 27వ అధ్యాయం. అక్కడ చూడండి. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. బహు కష్టపడి దాన్ని దాటి మంచిరేవులు అను ఒక స్థలమునకు చేరితిమి. దాని దగ్గర లసయ పట్టణముండెను. చాలా కాలమైన తర్వాత ఉపవాస దినము కూడా అప్పటికి గతించినందున ప్రయాణము చేయుట అపాయకరమై ఉండెను. అప్పుడు పౌలు, అయ్యలారా, ఈ ప్రయాణము వలన సరుకులను ఓడకును మాత్రమే కాక మన ప్రాణములకు కూడా హానియు బహు నష్టమును కలుగునట్లు నాకు తోచుచున్నదని చెప్పి వారిని హెచ్చరించెను. అయినను శతాధిపతి పౌలు చెప్పినది నమ్మక నావికుడును ఓడ యజమానుడును చెప్పినదే నమ్మెను. అయ్యా ఈ పడవను మనం ఎటో తీసుకెళ్తున్నాం, మనం ఆగిపోవాలి, ఎక్కడన్నా మనం ఉండిపోవాలి అని చెబితే పౌలు మాటను నమ్మరు. ఈడ ఆ శతాధిపతి ఆ నావికుడు చెప్పిన మాటనే నమ్ముతున్నాడు. దైవజనుల మాటను మనం నమ్మకపోతేనే మనలో నిరీక్షణ కోల్పోతుంది. సాతాను మనల్ని పట్టేసే అవకాశం ఉంటుంది. అయ్యా నాకు తోచుచున్నది లాగున, మన సరుకులకు కాదు, మన ప్రాణములకు కూడా అపాయం ఉంది. అని చెబితే ఆ శతాధిపతి అయినను శతాధిపతి పౌలు చెప్పినది నమ్మక నావికుడును ఓడ యజమానుడును చెప్పినదే నమ్మెను. దేవుని బిడ్డలారా, ఆ తర్వాత చూడండి, ఆ 17వ వచనం, 15 చూడండి. క్రేతు మీదుగా విసరెను, దానిలో ఓడ చిక్కుకొని గాలికి ఎదురు నడవలేకపోయినందున ఎదురు నడిపించుట మాని గాలికి కొట్టుకొని పోతుంది. గాలి ఎటొత్తే అడిపోతుంది, ఎందుకంటే తుఫాను సంభవించింది. వినలే కదా మాట. నాకు తోస్తున్నది, మన ప్రాణములకు కూడా హాని ఉంది ప్రయాణం వలన, వద్దు అని చెబితే వినలే. అలాగే పడవలో పోవడం మొదలుపెట్టారు. అది క్రేతు దగ్గర నుండి అలాగున వెళుతుంటే గాలి ఎదురు వస్తున్నప్పుడు దీన్ని ఎదురు నడిపించలేక ఇక గాలి ఎటో తట వెళ్ళిపోదామని వెళ్ళిపోతున్నారు. తర్జన భర్జన అయిపోతుంది. సంఘము కూడా దైవజనులు చెప్పినటువంటి మాటను వినాలి. మన సొంత ఆలోచనల మీద, సొంత జ్ఞానముల మీద మనం ఆధారపడొద్దు. దైవ జ్ఞానము, దేవుని ఆలోచనను బట్టి మనం నడుచుకోవడం అనేది మనం నేర్చుకోవాలి. అపాయం ఉంది అని చెప్పినప్పుడు కూడా దానికి ఎదురుగా ఈదుతూ వెళుతున్నారు. అప్పుడు అందరూ ఎంత నవ్వుకున్నారో పౌలును చూసి. ఆ రోజు దేవుని చూసి శారా నవ్వింది. అక్కడ ఉన్నటువంటి రాజాధిపతి ఎలీషాను చూసి నవ్వాడు. ఇప్పుడున్నటువంటి శతాధిపతి పౌలును చూసి నవ్వాడు. అవహేళన ఊకో నోరు మూసుకొని ఉండే, నీకేం తెలుసు, బాగా మాట్లాడుతున్నావు, నేను శతాధిపతిని తెలుసా అన్నాడు. అది క్రేతు దగ్గర నుండి అలాగున వెళుతూ ఉంటే కథం, దాని మీద తుఫాను రావడం ప్రారంభమైంది. చూడండి. తరువాత తరువాత కౌదా అనబడిన ఒక చిన్న ద్వీపము చాటున దాన్ని నడిపింపగా పడవను భద్రపరచుకొనుట బహు కష్టతరమాయెను. అయ్యో, ఈ పడవ వెళ్ళి ఇక దీన్ని అసలు
ఆపలేకపోతున్నాం, దీన్ని అసలు ఆపలేకపోతున్నాం, దీన్ని భద్రపరచలేకపోతున్నాం. లంగరేసినా కూడా ఆగట్లేదు పడవ, కొట్టుకొని పోతుందండి, ప్రాణభయముతో ఉందండి, పరిస్థితి తారుమారవుతుందండి. ముందు చెప్పిన దైవజనుని మాట వినలేదు. ఆ తర్వాత దానిని పైకెత్తి కట్టిన తరువాత త్రాళ్ళు మొదలైనవి తీసుకొని ఓడ చుట్టూ బిగించి కట్టిరి. మరియు సుర్తీసను ఇసుక తిప్ప మీద పడుదుమేమో అని భయపడి ఓడ చాపలు దింపివేసి కొట్టుకొని పోయిరి. చేపలు దింపేసి కొట్టుకొని పోయిరి. మిక్కిలి పెద్ద గాలి కొట్టుచున్నందున మరునాడు సరుకులు పారవేశారు. ఇప్పుడు ఉన్న సరుకులు పారేశారు. మూడవ దినమందు తమ చేతులాడ ఓడ సామాగ్రి పారవేసిరి. అయ్యగారు చెప్పాడు, మన సరుకులకును మన ప్రాణములకును హాని ఉన్నదని చెప్పాడు కదా. మూడో దినం వచ్చింది, ఇప్పుడు చేతులారా ఓడ సామాగ్రిని తీసి నీళ్ళలో పోస్తున్నారు. ఓడలు ఎన్ని ఉంటాయి తెలుసా? ఆయుధాలు, బంగారము, విలువైన వస్తువులండి. కొన్ని ఏండ్లు కష్టపడి సంపాదించుకున్న ఆస్తి ఓడలో ఉన్నది. ప్రయాణమై వెళుతున్నారు. ఇప్పుడు అన్నీ తీసి చేతులారా అని రాయబడింది. ఎంత దుఃఖముతో పడేశారో తెలుసా? చేతులారా పడేశారు. ఓడ సామాగ్రిని తీసి పడేశారు. కొన్ని దినములు సూర్యుడైనను నక్షత్రములనైనను కనబడక పెద్ద గాలి మా మీద కొట్టినందున ప్రాణములతో తప్పించుకొందుమను ఆశ బొత్తిగా పోయెను. ఇక సూర్యుడు కనిపిస్తలేడు, చంద్రుడు కనిపిస్తలేడు, నక్షత్రాలు చీకటేదో తెలుస్తలేదు, వెలుగేదో తెలుసు, మొత్తం కటిక చీకటిలోనికి వెళ్ళిపోయారు. ఇక విషయం ఏంటంటే, ఇక ప్రాణాలతో మేము బయటపడదామన్న ఆశే బొత్తిగా పోయింది. అంటే ఇప్పుడు ఏం పోయింది? నిరీక్షణ. చెప్పండి, నిరీక్షణ పోయింది. కొన్ని దినముల నుంచి అసలు సూర్యుడు కనబడతలేడు, చంద్రుడు కనబడతలేడు, నక్షత్రాలు కనబడతలేవు, మొత్తం చీకట్లో ఉండిపోయినటువంటి పరిస్థితి, కటిక చీకటి. అసలు తుఫాను అంత బలముగా ఆ పడవ మీద కొడుతుందండి. అందుకే జాగ్రత్త. మీకు దైవజనుడు ఏదైనా వాగ్దానం చెప్పినప్పుడు యూ షుడ్ బిలీవ్. దేవుడు ఏదైనా విషయం చెప్పినప్పుడు దాన్ని నమ్మాలి, దాన్ని విశ్వసించాలి, నిరీక్షణ కలిగి ఉండాలి. దాన్ని చూసి అవహేళన చేసి నవ్వొద్దు. సామాగ్రి చేతులారా పడేసుకున్నారు. శతాధిపతి పౌలు గారి మాట వినకుండా నావికుడి మాట విని వెళ్ళిపోయాడు. ఎందుకంటే నావికుడు ఎక్స్పర్ట్. పౌలు గారు ఏం ఎక్స్పర్ట్ లేదు, కానీ పౌలు గారితో ఉన్నది దేవుడు. హల్లెలూయా. ఇప్పుడు పౌలు అందులో ఉన్నాడు. అసలు ప్రాణాలతో బయట పడతామన్న ఆశ బొత్తిగా లేదన్నట్టు, బొత్తిగా పోయాను. తర్వాత వారు బహుకాలము భోజనం లేక ఉన్నందున పౌలు వారి మధ్యను నిలిచి, అయ్యలారా మీరు నా మాట విని క్రేతు నుండి బయలుదేరకయే ఉండవలసినది, అప్పుడు హానియు నష్టమును కలగకపోవును. అయ్యలారా, నా మాట ఇంటి ఎంత బాగుండు. ఎప్పుడైనా దైవజనుడికి ఇదే చెప్తాడు. మీకు తెలుసు కదా, అన్నీ కోల్పోయినాక, అయ్యా నా మాట వినకపోయినవురా తరుణ్, ఎందుకురా ఇలా చేశావు? నా మాట వినకపోయినవరా లూకా, ఎందుకు ఇలా చేశావు? ఏ దైవజనుడైనా చెప్పినప్పుడు మనం వినం. నేనే కాదండి, ఎవరు చెప్పిన. ఎందుకంటే చెవులు మూయబడతాయి. శారా నవ్వింది, నువ్వు నవ్వావు అంటే నేను నవ్వలేదు అంటుంది. నువ్వు నవ్వితివి, జాగ్రత్త. రాయగారు ఏదైనా చెప్పినా కూడా చాలామంది ఇలా కన్ఫ్యూజన్లోనే ఉండిపోతున్నటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి. బయటికి ఒకవేళ వేషధారుల వలె సరే అంటున్నప్పటికీ లోపల మాత్రం ఏదో విషయం ఉంటుంది. ఎప్పుడైతుంది నేను ముసల్దాన్ని అయిపోయినా అన్ని పిచ్చి మాటలు. ఇక నిరీక్షణ కోల్పోతున్నప్పుడు సాతానుడు చేసే మొదటి ఆయుధం ఏంది? మీరు మీకోసం ఎందుకు అట్లా ధైర్యం చెప్తారో తెలుసా? దావీదు అయ్యగారు, దావీదు నువ్వు బ్రతుకుతావు అని చెప్తాడు. ఎందుకు చెప్తాడు తెలుసా? నువ్వు కొంచెం ఎక్కువ కానికిస్తావని. తెలుసా? నువ్వు కొంచెం కానుకిస్తావు అంటే ఈ మూర్ఖులు అందరు కలిసి ఏం చేస్తారంటే అయ్యగారులు పైసల కొరకే మాటలు చెప్తారు. ఎంత ఘోరం అండి! పైసల కొరకే మాటలు చెప్తారు.
చూసా, అట్లా చెప్పి మీ అందరిని మోసం చేస్తున్నాడు, మభ్యపరుస్తున్నాడు, మిమ్మల్ని ఒప్పిస్తాడు, కవ్విస్తాడు, నవ్విస్తాడు. ఆహా, అచ్చా. డబ్బు కాదు, జీవితమునే వదులుకొని దేవుని సేవకు వచ్చామండి. జీవితమును వదులుకొని వచ్చాం. అసలు నా జీవితం ఇది కాదు, నేను అనుకున్న కళ ఇది కాదు. దేవుడు పిలిస్తే వచ్చాం, దేవుడు చెప్పుమంటే చెప్తున్నాం. ఇలా అప్పుడు నీకు ఇలాగ వస్తుంది నువ్వు అంటే, చారా నేను వచ్చేసరికి నువ్వు మరలా గర్భం ధరిస్తావు అని అబ్రాహాముతో చెబుతున్నా. కానుకేమన్నా ఎక్కువ అయ్యగారు అనుకుంటున్నామే లోపల. ఏయ్, నువ్వు నవ్వితివి, నువ్వు నవ్వినవు, గుర్తుపెట్టుకో, నువ్వు నవ్వినవు. వగల ప్రేమలు చూపుటకు వేషధారులు కాదు దైవజనులు, వారు దేవుని దాసులు. అటువంటి వాడు ఉంటే ఉండొచ్చు. నువ్వు యాపిల్ ఫోన్ డమ్మీ పీసులు ఎన్నో ఉంటాయి, డూప్లికేట్ వస్తాయి కావచ్చు. కానీ నిజమైన సేవకుడు వగల ప్రేమలు చూపించడు, యథార్థమైన శాశ్వతమైన ప్రేమను చూపిస్తాడు. ఈరోజు ఈ కరువు పోతుంది అని చెబితే రాజు సంతోషపడతాడు అనుకున్నారు. రాజు సంతోషపడి ఇంకా కానుకెక్కి ఇయ్యాలని ఎలీషా అలా చెప్తున్నాడు. కానీ దేవుడు కిటికీలు తెరిచిన నీ సంగతి జరగదు అన్నాడు. అరే, నువ్వు చూస్తావు, కన్నులారా చూస్తావు, నువ్వు అనుభవించు అని చెప్పి వెళ్ళిపోయాడు. నిరీక్షణను కోల్పోయిన పరిస్థితి. నో బిడ్డలారా, దేవుని సంఘం మీద, దైవజనుల మీద జరుగుతున్న దాడులు జరుగుతున్నాయి. కొందరు గర్వాపస్ అవుతున్నారట. గర్వాపస్ అంటే మరలా ఏ మతం నుంచి వచ్చారో ఆ మతంలోనికి తిరిగి వెళ్ళిపోతున్నారట. విచిత్రం కదా. మీకు విషయం చెప్తే, ఒక పాస్టర్ అట, ఆయన ఎక్కడో మరి ఆ మహానుభావుడు బైబిల్ని పక్కన పెట్టి కళ్ళు తెరవబడ్డాయని అందులో పోయి కలిశాడట. మళ్ళా విచిత్రమైన పరిస్థితి. ఇటువంటి డూప్లికేట్ మాల్ ఉంటుంది లోకంలో. డూప్లికేట్ మాల్ ఉండదా అండి? అన్ని అంబుజా సిమెంట్లేనా? కాదు కదా, కాదండి, కాదు. ఆ కరోనా టైంలో ఒకడట దిల్సుఖ్ నగర్ నుంచి మొదలు పెడితే గచ్చిబౌలికి పోయిండట. ఎందుకంటే ఆశీర్వాద పిండి కోసం అట. మరి ఎందుకు వచ్చావరా ఇటు అని ఆ యొక్క లాక్డౌన్లో పోలేదు, నేను ఆశీర్వాద పిండి కోసం. అక్కడ దొరకలేదని చెప్పి, అబ్బా అంటే వాడు ఏంటంటే, నాకు డూప్లికేట్ వద్దు, నాకు ఏం కావాలి, ఒరిజినల్ కావాలి. ఈ అబద్ధ సేవకులు లేదా వేషధారులు ఉంటారు, కానీ నిజమైన వాళ్ళతో పెట్టుకోవద్దు. ఎందుకంటే ఆ మాట నమ్ముదాం. నేడు రేపు ఈ పరిస్థితి మారబోతుంది. రూపాయికే సన్నని పిండి మీకు దొరకబోతుందని చెప్తే దేవుడు కిటికీలు తెరిచినా అది జరగదని చెప్పారు. కానీ అద్భుతం జరిగింది. ఆ రోజు మా మాట వింటే ఈ పరిస్థితి వచ్చునా అయ్యలారా అని పౌలు కూడా చెప్తున్నాడు. నా మాటినండి అయ్యా అని చెప్తున్నాడు. చదువు తల్లి. ఇప్పటికైనా చూడండి ఎంత ప్రేమ కలిగినవాడు దైవజనుడు. ఇప్పటికైనా ధైర్యము తెచ్చుకొనుడని మిమ్మును వేడుకొనుచున్నాను. చాలు. హలో, జరిగిపోయింది. పరిశుద్ధాత్మ స్వరం నేడు మరలా చెప్తుంది, ఇప్పుడైనను. హల్లెలూయా. అయిందేదో అయిపోయింది. మాట విన్నావో మాట వినలేదో పక్కన పెట్టు. ఇప్పుడు పరిశుద్ధాత్ముడు నువ్వు ఇప్పుడు నమ్మిన అద్భుతమును జరిగించే పరిశుద్ధాత్మ దేవుడు ఆయన. హల్లెలూయా. ఇప్పుడైనా నువ్వు ధైర్యము తెచ్చుకో. సరే, తెలియక అయిందో, ఏది జరిగిందో, భ్రమ పెట్టబడ్డావో, ఏమి జరిగిందో, ఇప్పుడైనను, ఈసారైనను, ఇక మీదటైనను ధైర్యం తెచ్చుకో అని నిరీక్షణను నాటుతున్నాడు దేవుడు. దైవజను ద్వారా సంఘానికి ఏం నాటుతున్నాడు? నిరీక్షణ. సాతానుడు ఏం చేస్తాడంటే నిరీక్షణ అంతటిని తీసేస్తాడు. దైవజనుడు ద్వారా నిరీక్షణ నాటుతూ ఉంటాడు. అయిపోయింది పో అని సాతాను చెప్తాడు. సినిమా అయిపోలేదురా,
దేవుడు దిగే సినిమా ఆరంభం కాబోతుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడైనను ధైర్యము తెచ్చుకొనుడని మిమ్మును వేడుకొనుచున్నాను. ఒక్క మాట చెప్తున్నాను, జాగ్రత్త. ఓడకే గాని మీలో ఎవని ప్రాణమునకును హాని కలుగదు. రాసిస్తాను పో. ఓడకు కాదు కదా, మీ ప్రాణములకు కాదు కదా, ఓడకు కూడా మీకు హాని కలగదు. ఇప్పుడు ఈరోజు మీరు ఏ పరిస్థితిలో ఉండొచ్చారు, ఈరోజు మీరు పట్టుదలతో ప్రార్థిస్తే, మీరు నిరీక్షణ కలిగి సంతోషించి ప్రార్థనలు చేస్తే, మీ ఓడకే కాదండి, మీ ప్రాణములకే కాదు, మీ ఓడ కూడా భద్రపరచబడుతుంది. మీ ప్రాణాలు కాపాడబడి ఓడ పోతుంది కాదు, ఓడ ఉంటుంది, మీ ప్రాణాలు కూడా ఉంటాయని చెబుతున్నాడు. నీ నిరీక్షణను నాటుతున్న అపోస్తలుడు ఈ దినమున దేవుని మాటను మీరు గట్టిగా పట్టుకొని ప్రార్థన చేస్తే, నిరీక్షణ కలిగి మీరు ప్రార్థన చేస్తే మీకు ఏ హాని రాదు. హల్లెలూయా, హల్లెలూయా. అపాయమే రాదు, ఏ తెగులు నన్నంటదు. అపాయమే రాదు, ఏ తెగులు నన్నంటదు. ఆశ్రయమాన దైవమా, నమ్మదగిన నా శైలమా. ఆశ్రయమాన శైలమా, నమ్మదగిన నా దైవమా. నాశనకరమగు ఏ తెగులు రాదు. చప్పుడు కొట్టాలి. వేటగాని ఊరి నన్నేమి చేయదు. చప్పలు కొట్టు. నాశనకరమగు ఏ తెగులు రాదు. వేటగాని ఊరి నన్నేమి చేయదు. కేడెము నీవయ్యా, నా డాలునయున్నావు. కేడెము నీవయ్యా నవో. ఆశ్రయమా నా శైలమా, నమ్మదగిన నా దైవమా. ఆశ్రయమా నా శైలమా, నమ్మదగిన నా దైవమా. మార్గములో దూతలు కావలి ఉన్నారు, పాదములకు రాయి తగులక కాపాడు. చెప్దాం. మార్గములో దూతలు కావలి ఉన్నారు, పాదములకు రాయి తగులక కాపాడు. త్రొక్కేద పాములను అనగా త్రొక్కేద సింహములను. త్రొక్కేద పాములను అనగా త్రొక్కేద సింహములను. ఆశ్రయమాన శైలమా, నమ్మదగిన నా దైవమా. ఆశ్రయమాన శైలమా, నమ్మదగిన నా దైవమా. హల్లెలూయా. రెండు చేతులు బిగ్గరగా పైకెత్తి స్తోత్రం చెబుదాం. హల్లెలూయా. ఓడ కాదు, నీవు కాదు, ఓడ కూడా భద్రపరచబడబోతుంది. నమ్ము. ఈ నిరీక్షణ మనల్ని ఎప్పుడు సిగ్గుపరచదు. ఈరోజు మీ ప్రాణములు మాత్రమే కాదు, మీ ఓడ కూడా భద్రపరచబడుతుంది అని చెబుతున్నాడు. తర్వాత నేను ఎవని వాడను, ఎవనిని సేవించుచున్నాను. అబ్బబ్బబ్బబ్బో, ఏమి డైలాగ్ అండి, ఎంత పెద్ద మాట అండి. హే, మీరు నావికుడి మాట విన్నారు, నా మాట వినలేదు. ఇప్పుడు చెబుతున్నాను, మీ ప్రాణములు మాత్రమే కాదు, మీ ఓడ కూడా భద్రపరచబడుతుంది. ఎందుకంటే నేను ఎవని వాడను, ఎవనిని సేవించుచున్నాను. ఆ దేవుని దూత గడిచిన రాత్రి నా యొద్ద నిలిచి పౌలా భయపడకుము, నీవు కైసరు ఎదుట నిలవవలసి ఉన్నది. ఇదిగో నీతో కూడా ఓడలో ప్రయాణమై పోవలసిన వారందరినీ దేవుడు నీకు అనుగ్రహించి ఉన్నాడని నాతో చెప్పెను. దేవునికి స్తోత్రం కలుగును గాక.
నీకు కైసరులో పని ఉన్నది. నీతో ఉన్న వాళ్ళందరూ రక్షించబడబోతున్నారు. నీతో ఉన్నవాడి ప్రాణములకు హాని జరగదు. నీతో ఎవడైతే పడవ నడుపుతున్నాడో ఆ పడవకు ఏమి కాదు, వానికి ఏమి కాదు. ఎందుకనగా నేను నిన్ను కైసరు ఎదుట నిలవబెట్టబోతున్నాను. మీ ఎవడికి ఏది కాదు అని చెప్పుచున్నాడు దేవుని ఆత్మ. దేవుని బిడ్డలారా, దైవజనునితో అనుసంధానమై సంఘము నడిపించబడుతున్నప్పుడు ఆ పడవకి ఏమి కాదు. ఎందుకంటే ఆ దైవజనునితో దేవునికి పనున్నది. ఇంకను సినిమా అయిపోలేదు. ఇప్పుడే దైవజనుడు చచ్చిపోడు, ఇప్పుడే దైవజనుడు కూలిపోడు, ఇప్పుడే దైవజనుడు ఆగబోయి సంఘములో గల్లిబిల్లి రేగదు. ఎందుకంటే కైసరులో అతడు నా ఎదుట నిలవబడాలి, కైసరు ఎదుట నిలవబడాలి. దేవుని దూత రాత్రి నాతో చెప్పింది, భయపడకు, మీకు సీక్రెట్ చెప్తాను. మన ప్రాణములకు కాదు, మన ఓడకు కూడా ఏమీ కాదా. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నేను ఎవరిని వాడనో, ఎవరిని సేవించుతున్నానో రాత్రి ఆ దూత నాతో మాట్లాడింది. రాత్రి ఆ దూత వచ్చి నన్ను ధైర్యపరిచింది. ఆత్మలో నన్ను ఉద్రేకముతో, ఉజ్జీవముతో నింపింది. ఆ దూత మాట్లాడిన మాటలకు నాలో నిరీక్షణ విస్తరించిపోయింది. ఇప్పుడైనా సరే నా మాట వినండి, మీకు ఏమీ కాదు అని చెబుతున్నాడు. చప్పుడు కూడా దేవుని నామమును గణపరుద్దాం. హల్లెలూయా, హల్లెలూయా. 25వ వచనం, కాబట్టి అయ్యలారా ధైర్యము తెచ్చుకొనుడి, నాతో దూత చెప్పిన ప్రకారం జరుగునని నేను నమ్ముచున్నాను. ఎందుకనగా నేను దేవుని నమ్ముచున్నాను, మీరు కూడా నమ్మండి. నాతో దూత ఏ మాట అయితే చెప్పిందో అది జరగబోతుంది. అయినను మనము కొట్టుకొని పోయి ఏదైనా ఒక ద్వీపం మీద పడవలసి ఉండునని చెప్పాను. కొట్టుకొని పోతాం, కానీ ఒక ద్వీపానికి చేరుకోబోతున్నాం. అక్కడ మనకు ఏ ఇబ్బంది రాకుండా మనము కొట్టుకొని పోతున్నాం. భయపడకు, కొట్టుకొని పోతున్నావు, భయపడకు. ఎటు పోతున్నావో తెలుసా? నీకు తెలియదు. ఒక ద్వీపం అక్కడ ఉంది, ఆ ద్వీపానికే నువ్వు కొట్టుకొని పోతావు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కొట్టుకొని ఎటు పోతున్నావు? దేవుడు నిన్ను లాక్కొని తీసుకెళ్తున్నాడు. కొట్టుకుపోవుట అంటే దేవుడు నిన్ను లాక్కొని తీసుకెళ్తున్నాడు. ఎక్కడికంటే ఒక ద్వీపము దగ్గరికి తీసుకుపోతున్నాడు. అక్కడ మనం పోయి పడతాము. ఈ పడవ మనం నడపన అవసరం లేదు. ఈ పడవను అదే కొట్టుకొని పోతుంది. హల్లెలూయా. మన పడవలను మనము నడపవలసిన అవసరం లేదు. పరిశుద్ధాత్ముడే మనల్ని నడపబోతున్నాడు. హల్లెలూయా. మనము నడపాల్సిన అవసరం లేదు. అదే తీసుకెళ్ళిపోబోతుంది. ఆ పరిశుద్ధాత్మ గాలి ఒక ద్వీపానికి తీసుకొని వెళ్ళిపోతుంది. ఈ శ్రమలు మనల్ని ఎక్కడికి తీసుకెళ్తాయి తెలుసా? ఒక ద్వీపానికి తీసుకొని వెళ్ళిపోతున్నాయి. ఈ దుఃఖం మనల్ని ఎక్కడికి తీసుకెళ్తుంది తెలుసా? ఒక ద్వీపానికి